మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. 5 నెలలు తన రెక్కల చోట్ల భద్రపరిచి ఈ 6వ నెల జూన్ నెల దేవుడు ఈ వాగ్దాన సందేశం ఆన్లైన్ ప్రేయర్ ద్వారా మనతో మాట్లాడడానికి ప్రభు సిద్ధపడుతుండగా ఒకసారి 2 చేతులు పైకెత్తి 5 నెలలు కాపాడి 6వ నెలలో అడుగు పెట్టించిన దేవునికి 2 చేతులు ఎత్తి కృతజ్ఞత తెలియజేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఈరోజు సందేశాన్ని మనము విందాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయుందును కనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడి వాగ్దానాన్ని ఈ జూన్ నెల మాసములో మనకి స్థిరపరిచి బలపరచును గాక. వాగ్దానం ఒకటే, అయితే వాగ్దానంలో ఉన్న ప్రతి విషయాన్ని మనం చెప్పుకోవాలంటే అది సాధ్యం కాదు. దేవుని కృప ఉదయకాలం ముందు వసంతవాడ, అలాగే సాయంకాలం వీరమ్మగుంటలో 2 బ్రాంచ్లు మనం ఏర్పాటు చేసుకొని ఉదయమేమో యథావిధిగా వాగ్దాన సందేశము, సాయంకాలం అయితే ఆన్లైన్ ప్రేయర్గా మనం పెట్టుకున్నాం. ఇందులో 2 వాగ్దానాలు మనం చదువుకుంటున్నామండి. అందులో వసంతవాడ గ్రామానికి ఈరోజు వాళ్ళకి ఏం మాట్లాడాము అంటే, వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపకపోదురు. ఇది ఒక వాగ్దానం. యుద్ధం చాలా వస్తుంది, ఖచ్చితంగా యుద్ధం వస్తుంది, కానీ నిన్నెవ్వరూ ఓడించలేరు. ఏమనాలి? జయము నీదే. స్తోత్రం చెప్పండి. జయము నాదే. వాళ్ళకి ఈ వాగ్దానం జయము నాదే లేదా జయము నీదే అన్నట్టుగా వారితో మాట్లాడడం జరిగింది. ప్రభుని అడిగా, ప్రభు మరి వీళ్ళకేం చెప్పాలి అని అన్నప్పుడు, నీకు దేవుడిచ్చిన వాగ్దానం, నిన్ను ప్రాకారముగా నేను నియమించదను. చెప్పండి ఏంటంట? నిన్ను, ఇంకా బాగా చెప్పాలంటే, నిన్ను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను. ఇది మన వీరమ్మగుంట ప్రాంతానికి దేవుడిస్తున్న వాగ్దానం. ఏమని ఇస్తూ చెప్తున్నాడు? ఈ గ్రంథకర్త పేరు ఇర్మియా. ఇర్మియాని బాల్యంలో ఉండగానే, అంటే తల్లి కడుపులో ఉండగానే దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. పిల్లల దేవుని బిడ్డలారా, కొంతమందిని దేవుడు కడుపులో ఉండగానే ఏర్పాటు చేసుకుంటాడు. కొంతమందిని మార్చుకొని, అంటే అన్యులుగా ఉండడమో, త్రాగుబోతులుగా ఉండడమో, జూతకాలుగా ఉండడమో, అలాంటి వారిని దేవుడు మార్చుకుంటాడు. అలాంటి వారిని కూడా దేవుడు పిలుస్తాడు పిలుపుకి. అలాగే 3వది, ఆయన సన్నిధానం ముందు కనిపెట్టి, ప్రభువా నాకు కూడా భారం ఉంది ప్రభువా, నేను కూడా సేవ చేయాలనుకుంటున్నాను ప్రభువా, మీరు అవకాశం ఇస్తే, నీ పిలుపునిస్తే నేను కూడా ఖచ్చితంగా మారతాను ప్రభువా అని ప్రభు సన్నిధానం మీద కనిపెట్టే వారిని కూడా దేవుడు ఒక్కోసారి ఏం చేస్తాడంటే తన పనికి. ఇర్మియా తల్లి గర్భంలో ఉండగానే ఏర్పాటు చేయబడ్డాడు. ఇతడు ఇశ్రాయేలీయులు బబులోను చెరసాల్లో ఉన్నప్పుడు నిలబడిన కొంతమంది ప్రవక్తలలో, పెద్ద ప్రవక్తలలో, ఇంచుమించు 5 పెద్ద ప్రవక్తలు అంటారు. అందులో మొదట ఆయన యెషయా అయితే, రెండో ఆయన ఇర్మియా గ్రంథకర్త. ఈయన్ని క్రైమ్ పాస్టర్ అంటారు, అంటే ఏడ్చే కన్నీటి దైవజనుడు అంటారు.
కన్నీటి దైవజనుడు అని. ఈ 15వ అధ్యాయం 20వ వచనంలో ఏమని రాశాడంటే, యుద్ధం జరుగుతుంది సర్వసాధారణం. ఎందుకంటే ఉదయం లేచిన కాడి నుంచి మనిషి జీవితం కూడా యుద్ధమే. ఇప్పుడైతే తగ్గింది, కానీ ఒకప్పుడు టిఫిన్లు రెడీ చేసుకొని అందులో సద్దన్నం పెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయ చేసుకొని, ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉడుపులు ఉన్నాయా కోతలు ఉన్నాయా అని వాళ్ళైతే, ఇవేమీ లేకపోతే మగోళ్ళ గుంపులోకి వెళ్ళి ఏమైనా కూలి, ఏమైనా కోతలు, ఏమైనా దాన్ని టాపీ పని కానీ అలాగా ఏదో ఒక పని చేసుకొని బతకాలి. యుద్ధం యుద్ధం యుద్ధం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పులతో, రోగాలతో, వ్యాధులతో, సమస్యలతో, ఆర్థికలతో యుద్ధం. అయితే దేవుడు ఈరోజు ఈ వచనాల్లో ఉన్న మాట ఏంటంటే, యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధానికి కొన్ని సిద్ధపాట్లు కూడా ఉంటాయి. ఉదాహరణగా మన ఇంటి మీదకి ఎవడైనా దాడి చేయడానికి వస్తున్నాడు అనుకోండి, ఎవరైనా మనం కొడతాకో చంపడానికో, లేదా ఏమైనా జంతువులు కానీ, కోతులు కానీ, పులులు కానీ మన ఇంట్లోకి ప్రవేశిస్తున్నాయి అనుకోండి, ఖచ్చితంగా 2 గుమ్మాలు దాటి రావాలి. ఒకటి ప్రాకారము. చెప్పండి ఏంటంటే ప్రాకారము. ప్రాకారము అనే దానికంటే మీ భాషలో చెప్పాలంటే సరిహద్దు గోడ అని కానీ, లేదు అని అంటే ఇంకేమంటారండి, సరిహద్దు గోడ కానీ, ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ అంటారు. మన భాషలో ఏంటంటే కాంపౌండ్ వాల్. దాన్ని తెలుగులో ప్రాకారము అంటారు. చూడండి, బయట ఆ సరిహద్దు దగ్గర మనం ఏం చేస్తాము అంటే, తలుపేసుకొని గేట్ వేసేసి లోపలికి వెళ్తాం. సరిహద్దు కదా, తలుపేసాం కదా అని ఊరుకోం, మళ్ళీ గుమ్మం దగ్గర కూడా ఏం చేస్తాం, తలుపు వేసుకుంటాం. ఎందుకంటే దాన్ని దాటి వచ్చిన తర్వాత అయినా సరే దీని దగ్గర ఆగిపోవాలనే ఉద్దేశం. అలాగే పూర్వపు దినాలు రాజులు వాళ్ళ దేశాల్లో యుద్ధానికి, వారి దేశంలో ఎవరైనా ప్రవేశిస్తారేమో దొంగలు, ఎవరైనా దోపిడీగాళ్ళు, ఎవరైనా శత్రువులు ప్రవేశిస్తారేమో అని చెప్పంట, వారి పట్టణానికి, వారి దేశానికి ఏ వేసుకునే వాళ్ళంటే గోడ కట్టుకునే వాళ్ళంట. దాన్నే ప్రాకారాలు కట్టుకునే వాళ్ళంట. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించిన వారమైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాకారము, కాంపౌండ్ వాల్ దేనికి అని మనం ఆలోచన చేస్తే, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనాన్ని చదివితే, కంచె, ప్రాకారము అని పదాలు వాడుతూ, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో. చాలమ్మా. ప్రాకారం ఎందుకు అంటే, ప్రాకారమే కనుక లేకపోతే, మన ఇంటికి చుట్టూ ప్రహరీ లేకపోతే, దాని నుంచి ఆ మాట గుర్తురాల, ప్రహరీ లేకపోతే ఏమైపోతుందంట, ఇల్లు పాడైపోతుంది. నేను మా జగన్ గారి కాలనీలో ఇల్లు ఇస్తే ముందు ఇల్లు కట్టేశా. అక్కడ ఉన్న ఆయన టాపీ మేస్త్రి అన్నాడు, ఇల్లు బాగానే కడుతున్నారు కానీ పాస్టర్ గారు, చుట్టూ కాంపౌండ్ వాల్ ఏది అన్నాడు. నేను అన్నాను, ఇచ్చిన 60 ఇల్లులో నేనే ఇల్లు కడుతున్నాను, నా చుట్టూ కాంపౌండ్ వాల్ ఎందుకయ్యా? నేను అన్నాను, డబ్బులు వేస్ట్ కదా అన్న. ఆయన ఏం చెప్పాడు తెలుసా, అయ్యా మీ ఇల్లు చివరి 5వ ఇల్లు, మీ ఇంటి వెనకాల ఒక బోధ ఉంది, మీరు కనుక ప్రహరీ కట్టకపోతే, లేదా ప్రాకారం కట్టకపోతే, ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టకపోతే, ఈ నేల ఇల్లుని ఏం చేస్తుందంటే లాగేస్తుంది. ఇల్లు మీరు ఎంత బలంతో మంచి సిమెంట్ తెచ్చినా, ఇటుకలతో కట్టినా నెల విడుస్తుంది, బద్దలు చేస్తుంది, గోడలు బద్దలు చేస్తుంది, మన యొక్క నేలను బద్దలు చేస్తుంది. మీకు దన్నుగా ఉండాలంటే ఇంటికి ప్రాకారం ఉండాలి, కాంపౌండ్ వాల్ ఉండాలి అన్నాడు. అప్పుడు నేను కూర్చొని
ఒకసారి దేవుని వాక్యాన్ని సిద్ధపరచుకుంటున్న దినాల్లో నాకు దేవుడి చూపించాడు. ఏమని? ప్రాకారం ఉండాలి, ప్రహరీ ఉండాలి. ప్రహరీ లేకపోతే పురము పాడైపోతుంది. ఒక పట్టణానికైనా ఒక దేశానికైనా ప్రాకారం ఉండడం వలన అది పాడవదు. ఇప్పుడు దేవుడు మన వాగ్దానంలో ఏమిచ్చాడు అని అంటే, అబ్బాయి నిన్ను ఇంకెవరినో తీసుకొచ్చి నేను ప్రాకారంగా పెట్టను, నేను నిన్నే నా పరిచర్యకు కానీ నా ఆత్మీయ జీవితానికి కానీ నేనంటేటో చెప్పడానికి నిన్నే ఒక ప్రాకారముగాను ఒక ప్రహరీగాను నిన్ను కట్టబోతున్నాను, నిన్ను నియమించబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆలోచన చేయండి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఈ ప్రహరీ ప్రాకారం దేన్ని చూపిస్తాయంటే, ఒకటి సరిహద్దులు చూపిస్తాయి. అబ్బాయి నా ఇల్లు ఎంతవరకు ఉంది, అందుకని ఏం కట్టాను నేను? ప్రహరీ గోడ లేదా ప్రాకారాన్ని కట్టాను అంటే కట్టడం వల్ల ఏం జరుగుతుందంట, వేరొక ఇంట్లోకి వేరొక సరిహద్దుల్లోకి మనం వెళ్లకుండా. యెషయా గ్రంథంలో ఉంటుంది, మీరు తీయక్కర్లేదు, 5వ అధ్యాయంలో ఏముంటుందంటే, కొంతమంది కలిపేసుకుంటారు. ఏంటిది? ఆ స్థలాలు కలిపేసుకుంటారు. ఆ కొలత రాయ, ఆ సరిహద్దు రాయి పీకేసి ఏది రాయ అంటూ ఈ చెట్టు నాది, పుట్ట నాది, గట్టు నాది అంటే ఏం చేస్తారంటే, మాది ఇంతవరకు ఉంది ఎంతవరకు ఉంది అని చెప్పి కలిపేసుకుంటా ఉంటారు కొంతమంది. కాబట్టి ఈ యొక్క ప్రాకారము కానీ ప్రహరీ ఏం చూపిస్తుందంటే, ఇంతవరకు నాది, ఇంతవరకు నేను సంపాదించింది, ఇది నా ఆస్తి, ఇది నా స్థిరం అని చెప్పి ఒక స్థిరత్వాన్ని కానీ ఒక సరిహద్దులు కానీ ఈ యొక్క ప్రాకారము, ఈ ప్రహరీ అనేది చూపిస్తుంది. రెండోది మనం చూసిన వారైతే ప్రియులారా, ఈ ప్రాకారము మనకి ఏం చెప్తుందంటే సంరక్షణ. చెప్పండి, ఏం చేస్తుందంట? ఇల్లుని కానీ నిన్ను కానీ ఏ జంతువుల బారిని కానీ పడకుండా ఈ ప్రహరీ ప్రాకారం ఏం చేస్తుందంటే మనకు కాపాడుతుంది. యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో ప్రియులారా ఒక మాట ఉంది, మీరు ఇంటికిలా చదువుకోండి. దేవుడు అంట ఎక్కడి నుంచో ఐగుప్తు నుండి ఒక శ్రేష్టమైన ద్రాక్ష గింజ తీసుకొచ్చి బాగా లోతుగా తవ్వి రాళ్ళన్నీ ఏరి ఆ ద్రాక్ష చెట్టును వేశాడంట. ఏ పందికొక్కు కానీ ఏ జంతువులు కానీ తినకుండా మేయకుండా దాని చుట్టూ బురుజులు, దాని చుట్టూ కాంపౌండ్గా, దాని చుట్టూ ప్రియుల గొలుసు కట్టులాగా దాన్ని భద్రపరిచారంట. తీరా ఆ ద్రాక్ష చెట్టు కాసి కారు ద్రాక్ష అయితే దేవుడికి విసుగనిపించి ఆ చుట్టూ ఉన్న బురుజులు పీకేశాడంట. అక్కడ మీరు వచనాలు చదువుకుంటే ఊర్లో ఉన్న ఆవులు, పందికొక్కులు, ఏమండి నానా రకాలైన జంతువులంట దాని గుండా వెళ్ళి తొక్కి పీకి దాన్ని పాడు చేసేసినాయి అంట. అంటే ఆ బురుజు, ఆ ప్రాకారం ఉండడం అంతసేపు ఆ మొక్కకి ఏమైంది? సురక్షితం, సంరక్షణ. ప్రాకారం వల్ల ఏం జరుగుతుందంటే, ఒకటి మనం స్థిరము, లేదంటే మనకి సంరక్షణే కాదు, సరిహద్దే కాదు, రెండోది మనకి సంరక్షణ కూడా ఉంది. మూడోది ప్రాకారం ఉంది కాబట్టి, గేట్ ఉంది కాబట్టి, కాంపౌండ్ ఉంది కాబట్టి ఏ జంతువు రాదు కాబట్టి ప్రశాంతంగా నిద్రపోతాం. అదే బయట వేసుకొని పడుకున్నాం అనుకోండి, ఏ మనిషి ఎటు వెళ్తాడో తెలియదు, ఏ పురికి ఎటు వస్తుందో తెలియదు, ఏది ఎటు నుంచి వస్తుందో తెలియదు, గుండెంత గుబేలం అంటూ బయట పడుకున్నాను ఎందుకురా బాబు అనుకుంటూ, ఏమండి సంరక్షణ అనేది లేకుండా ఉంటుంది. కానీ ప్రాకారం ఉండడం వల్ల మన ఇంట్లో మనం పడుకున్నాం, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది, మనకేంటి ఇంకా హాయిగా ప్రశాంతంగా పడుకుంటాం, నెమ్మది ఉంటుంది. ఇలా మనం చెప్పుకుంటే ప్రియులారా, ప్రాకారంగా ఉండడం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో క్రైస్తవ జీవితానికి దేవుడు 3 ప్రాకారాలు పెట్టాడంట. మొట్టమొదటి మనం చూసిన వారమైతే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. మన ఆత్మీయ జీవితానికి దేవుడు దేన్ని ప్రాకారంగా పెట్టాడు అని అంటే, వినబడదు, నీ సరిహద్దులలో పాడు అనే మాట గాని
నాశనము అనే మాట కానీ వినబడదు. రక్షణయే నీకు ప్రాకారమనియు. చాలండి. ఏంటంటే ఏమి ఇచ్చాడండి మనకి? రక్షణ, బాప్తిస్మం ఇచ్చాడు. ఈ బాప్తిస్మం ఈ శరీరానికి ఏం చెప్తుంది? ఏం చెయ్యాలో, ఏం చేయకూడదు, ఏం తినాలో, ఏం తినకూడదు, ఎక్కడ నడవాలో, ఎక్కడ నడవకూడదు, మనను ఖండించి విభేజించి మనల్ని పాలిస్తుంది ప్రియులారా. అందుకనే దేవుడు ప్రియులారా క్రైస్తవ జీవితానికి ఏమి ఇచ్చాడంటే రక్షణను ప్రాకారంగా ఇచ్చాడు. కానీ ఈరోజు ఏమనాలో తెలుసా? రక్షణ కోల్పోతున్నారు. అందుకనే దేహంలో కానివ్వండి, ఆత్మీయ జీవితంలో కానివ్వండి, మనం పందులతో సహవాసం చేయాల్సి వస్తుంది. ఉదాహరణగా తప్పిపోయిన కుమారుడు ఎవరితో సహవాసం చేశాడంట? ముందు స్నేహితులతో సహవాసం చేశాడు. డబ్బంతా పోయింది. చెప్పండి ఏం చేశాడు? ఇక నాన్న దగ్గరికి వెళ్ళలేక పందులు కాసేవాడి దగ్గరికి వెళ్ళి నీ పందులు మేపుతాను అంటున్నాడు. ఈరోజు జంతువులతో, పశువులతో సహవాసం చేయాల్సిన పరిస్థితి. కారణం ఏంటో తెలుసా? రక్షణను కోల్పోతున్నాం. ఈరోజు బలలో పాలు పొందుతున్న వారులారా, రేపు ఉదయకాలం రావగానే బలారాధులు మనం పొందుతాం. మన రక్షణ ఎలా కాపాడుకుంటున్నాం? దేవుడు అన్నాడు. అందుకనే ఆత్మీయ జీవితానికి రక్షణను ప్రాకారంగా ఇస్తా ఉంటే ఆ రక్షణను మనం ఏం చేస్తున్నామంటే చేతులారా పాడు చేసుకో. రెండోది దేవుడు ఏమి ఇచ్చాడు అని మనం చూస్తే ప్రియులారా, జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదివితే ఇక్కడ రెండో ప్రాకారం ఇచ్చాడు. 2వ అధ్యాయం జకర్యా గ్రంథము 5వ వచనం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. చాలండి. రెండోది ఏ ప్రాకారం అంటే అండి? అగ్ని ప్రాకారము. అగ్ని ఉండడం వల్ల చెత్తా చెదారం రాదు. అగ్ని పరిశుద్ధాత్మకు సాదృశ్యం. మన వారమైన మనం చెప్పుకున్నాం. పెంతెకోస్తు పండగ దినం వచ్చిన గత 2 వారాల క్రితం నేను భూమి మీద ఏమి వచ్చాను? అగ్ని వేయవచ్చు అన్నాడు. అనగా పరిశుద్ధాత్మను. ఈ పరిశుద్ధాత్మ అబద్ధాలు ఆడేటప్పుడు కానీ, తప్పుడు పనులు చేసేటప్పుడు కానీ మనం ఏం చేస్తుంది? అడ్డగిస్తూ ఉంటుంది. పాపంలో పడకుండా అడ్డగిస్తూ ఉంటుంది. మనలో ఉన్న చెత్త చెదారం పాపాన్ని ఏం చేస్తుంది? కాల్చివేస్తుంది. ఈరోజు చాలా మంది పరిశుద్ధాత్మను కూడా ఏం చేస్తున్నామంటే మనం పాడు చేసుకుంటున్నామండి. సినిమాలు చూసేటప్పుడు కానీ, సీరియల్ చూసేటప్పుడు కానీ, వ్యభిచారం చేసేటప్పుడు కానీ, కైనీలు తినేటప్పుడు కానీ లోపల నా ఆత్మ రే నువ్వు చేసే తప్పు, నువ్వు తినకూడదు, తాకూడదు అంటా ఉంటే మనం ఏం చేస్తాం? నా ఇష్టం. అందుకని పౌలు భక్తుడు అంటాడు, ఎవరినైనా దుఃఖ పెట్టండి కానీ పరిశుద్ధ ఆత్మను మట్టిగా దుఃఖ పెట్టండి. ఆత్మ మార్పకుడి. ఈరోజు చాలా మంది దేవుని ఆత్మను ఏం చేస్తున్నామంటే ఆరిపేస్తున్నాం, తొక్కి ఆరబెడుతున్నాం. మనం అనుకుంటున్నాం మనం గొప్పగా బతికేస్తున్నామని. ఆత్మ లేనివాడు నావాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రాకారంగా ఉండి తప్పులు చేయకుండా, లోకంలో పాపిష్టి పనులు చేయకుండా అడ్డుపడతా ఉంటే మనం ఏం చేస్తున్నామంటే మెడ వంచి కాలుకేసి తొక్కి నా ఇష్టం అని బ్రతుకుతున్నాం. రెండవ ప్రాకారాన్ని కూడా మనం చేతులారా పాడు చేసుకుంటున్నాం. అందుకని దేవుడు మరొక ప్రాకారం ఇచ్చాడు. చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 16వ వచనము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. ఈ 2 వచనాలు మనం చూస్తే ప్రియులారా ఒక అనుభవాన్ని మనం చూడగలుగుతాం. నాబాలు యొక్క పనివాడు అంటున్నాడు, వాళ్ళు రాత్రి పగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండేది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. ఎవరు వాళ్ళు అని మనం చూస్తే అక్కడ మాట 13వ అధ్యాయం హెబ్రీ పత్రికలో చెప్తున్నాడు చాలా స్పష్టంగా. 17 మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారు వలె ఏం చేస్తున్నాం అంటే మేము ఎవరి ఆత్మలో అది. చంద్రబాబు గారు ఏం చేస్తున్నారా? సంతోషం ఏం చేస్తుందా? రూతం ఏం చేస్తుందా? మీరమ్మ ఏం చేస్తుందా? మా రాజమ్మ ఏం చేస్తుందా అంటూ ఏమండి నెలకోసారో, వారానికోసారో, రోజుకోసారో దూరాన్న సమీపాన్న ఉన్న వ్యక్తులకు ఫోన్లు చేసుకొని, గృహదర్శనం చేసుకొని, అమ్మా ఎలా ఉన్నారా, బాగున్నారా,
ఏదైనా ఆత్మీయ జీవితంలో లోటు ఉందా? మీ ఆత్మీయ జీవితాన్ని కనిపెడుతూ ఒక నాయకుడిగా మాకు బాధ్యత ఏంటో తెలుసా? మేము మీకు ప్రాకారం. మీరు తప్పు చేయాలన్నా, పాపంలోకి వెళ్ళాలన్నా ఎవరి దాటి వెళ్ళాలి? ఒకవేళ తప్పు చేస్తే దైవజనుడిని ఖండించి, అమ్మా మనం చేసే తప్పు అన్న మాట ఇర్మియా గ్రంథం 1:9 వచనంలో, కట్టేవాళ్ళము మేమే, మీరు చేసే పాపిష్టి పనులను తొక్కేవారము. అది ప్రవక్త యొక్క అనుభవాలు. ఇలాగ దేవుడు రక్షణను ప్రాకారంగా ఇచ్చారు, రక్షణ పాడు చేసేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మను ప్రాకారంగా ఇచ్చాడు, ఆత్మను పోగొట్టుకుంటున్నాం. దైవజనులను ప్రాకారంగా ఇచ్చాడు, దైవజనులు కూడా మనం ఏం చేస్తున్నామండి? పోగొట్టుకుంటున్నాం. అందుకని ప్రియులారా, మన ఆత్మీయ జీవితం అంతా కూడా ప్రాకారము లేని పురములాగా నాశనం అయిపోతుంది. అందుకని దేవుడు ఒక ప్రణాళిక కలిగాడు. ఏంటి ఆ ప్రణాళిక అంటే, ఇక నేను ఇలా కాదు, మనుషులను ప్రాకారముగా చేయడానికి పడగొట్ట జాలని ఎత్తడి ప్రాకారముగా నేను చేయొద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం చేయండి. ఎత్తడి దేనికి చూపిస్తుంది అంటే విమోచన. చెప్పండి, ఏంటంట? విమోచన. మీరు క్షయమైన గొర్రె మేకల రక్తంతో కాదు విమోచించబడింది, వెండి బంగారములతో కాదు విమోచించబడింది. అక్షయము కాని దేవుని గొర్రె పిల్ల యొక్క రక్తము చేత మనము విమోచించబడ్డాం. మనకి విమోచన దొరికింది. అందుకనే మీకు బాగా గుర్తొచ్చినట్టు చెప్తారు. ఇశ్రాయేలు సర్వసమాజం ఒక రోజు మోషే మీద తిరుగుబాటు చేశారు. వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? తాపకరమైన సర్పాలు. చెప్పండి, ఏంటంట? తాపం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు పడుతున్నాంగా ఎండాకాలంలో, మూత తీసి గొంతుకు ఎండిపోతుంది, ఫ్రిడ్జ్లో నీళ్ళు అబ్బా అనుకుంటున్నాం. మూత పెట్టగానే మళ్ళీ ఏమవుతుంది? ఎందుకని? దాహం తీరుతుంది, కానీ లోపల తాపం తీరట్లా, ఇంకా కావాలి, వేడి వేడి, మంట 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 మంట. అందుకని ఈ సర్పం కాటు వేసే ప్రతి ఒక్కడూ చనిపోతా ఉంటే మోషే చూసి, ప్రభువా తాపకరమైన సర్పాలు పంపించవేంటయ్యా అని అంటా ఉంటే దేవుడు అన్నాడు, ఓ పని చేయి, ఎత్తడి సర్పాన్ని ఒకటి తయారు చేసి ఆ పైన పెట్టు. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన దేవుడు ఆయన శిలువ రక్తము చేత మనకి ఎలా ఉన్నాడంట? ప్రాకారముగా ఉన్నాడంట. ఆయన ప్రాకారములో ఉన్న మనము కూడా ఎలా మారాలో తెలుసా? ఇత్తడి, మనను పడగొట్ట చాలని ఇత్తడి ప్రాకారముగా మనం ఉండాలి. స్తోత్రం చెప్పండి. మరి ఇంకా లోతుకెళ్తే ఏమేమి పడగొట్టాడో చెప్పుకుంటే చాలా టైం అయిపోతుంది. అవకాశం ఉంటే దీనిలో ఉన్న రెండో భాగాన్ని కూడా రేపు ఉదయం మీకు తెలియజేస్తా. అయితే అయిపోలా ఇప్పుడు వాక్యంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు దాకా చెప్పింది ఉపోద్ఘాతం. అయితే దేవుడు నిన్ను ఎలాగూ పడగొట్టజాలని ప్రాకారంగా మారుస్తాడు. రేపొద్దున ఎలా పడగొట్టాలి, మనం కూడా కొన్ని ప్రాకారాలు పడగొట్టాలి. అది ఎలా ప్రాకారాలు పడగొట్టాలి తర్వాత చెప్తా. పడగొట్టబట్టి కొన్ని ఉన్నాయి, అవి దేవుడు రేపు చెప్పుకుందాం. అయితే ఈరోజు దేవుడు నిన్ను ఎలాగ పడగొట్టజాలని ప్రాకారంగా చేస్తాడు అని మనం చూస్తే 3 అనుభవాలు ఒక్క 10 నిమిషాలు చెప్పి ముగించేస్తాను. ఓకేనా? రైట్. కొద్దిగా జాగ్రత్తగా చదవండి. యెహెజ్కేలు గ్రంథం, దీన్ని నేను ఎక్కువ వివరించడం, మీకు కొన్ని ఆత్మీయ విషయాలకి చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 22:30. మీరు దేశమును పాడు చేయకుండానట్లును ప్రాకారములను దిట్టపరుచుటకును
బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. నా వైపు చూడండి. ఇప్పుడు మనం ఏం చెప్పాలి తెలుసా? ప్రభువా, ఎవడో మూర్ఖుడు ఆడేదో నన్ను ప్రేరేపిస్తే నా రక్షణ ప్రాకారాన్ని పడగొట్టుకున్నా, నా పరిశుద్ధాత్మ సంబంధించిన అగ్ని ప్రాకారాన్ని పడగొట్టుకున్నా, నా దైవజనుడే నాకు ప్రాకారంగా ఉంటే నేను పడగొట్టుకున్నా. కానీ ఈ 2024 సంవత్సరం జూన్ నెల 1వ తారీఖు వాగ్దాన సందేశము ద్వారా మీరేమన్నారు తెలుసా? పగిలిన బండ సందులలో నిలబడి, చాలా జాగ్రత్తగా, ఎవరైతే ప్రాకారముగా ఉండాలని అనుకుంటాడో వాడు చేయవలసింది ఏంటి తెలుసా? తన్ను తాను దిట్టపరుచుకోవాలి. మళ్ళీ చదువుతున్నా చూడండి. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారములను దిట్టపరుచుకుని బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడు. చాలండి. బద్దలైన సందులలో తగిన వాడు నిలుచుటకు అంటే అర్థం ఏంటంటే, మీకు చెప్పాలంటే, నిన్ను నీ ఒక ప్రాకారంగా కట్టాలంటే ఇలా చెప్పనా? ఏది దాటి వెళ్ళాలన్నా నన్ను దాటి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి అంటే నాకు బాగా గుర్తు, మేము ఇంకా చిన్నపిల్లలుగా చదువుకుంటున్న దినాలు, ఇంచుమించు 10 సంవత్సరాల వయసు అనుకోండి. మా ఇంటికి అప్పుడు అద్దుకుంటున్నాం, మా అమ్మగారు నేను, మా పెద్దమ్మ గారి ఇంటికాడే. కాంపౌండ్ వాళ్ళు లేదు, మా అమ్మలకి యథావిధిగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందో పండుకోత వచ్చింది. తెలుసుగా మీకు పండుకోత అంటే? అప్పటికి ఒక పుకారు వచ్చింది, అరే పండుకోత తిరుగుతుందంట, ఇంట్లోకి వచ్చేస్తుందంట, పిల్లలు జాగ్రత్త, తల్లులు జాగ్రత్త అని. ఈ లోపు మరి నాకైతే గుర్తులేదు, నేను మా అన్నయ్య, నాకు అంత గుర్తులేదు, నేను కాదనుకుంటా, ఎందుకంటే నాకు అంత లోపలే ఉన్నా నేను. మా అన్నయ్యని అరుగు మీద కూర్చోబెట్టి ఆడుకుంటున్నాడు. ఈ లోపు ఏమొచ్చింది? పండుకోత వచ్చింది. అది మా అమ్మ చూసిందండి. వెంటనే ప్రియులారా మా అన్నయ్యని తీసి ఒక్క ఇసురుతో లోపలికి విసిరేసింది. అప్పుడు మా అమ్మ ఏమందో తెలుసా? వెళ్ళి తలుపేయడానికి కూడా టైం లేదు. నా పిల్లోడిని గాయపరచాలంటే, నా పిల్లోడిని భయపెట్టాలంటే ముందు ఎవరిని భయపెట్టాలంటే, అప్పుడు చేత్తో కొరికిందో గోళ్ళతో గీకిందో తెలియదు కానీ చెయ్యికి దెబ్బ తగిలింది. నాకు బాగా గుర్తు. అప్పుడు అనిపించింది, ఒక బిడ్డని తల్లి కోడి రెక్కింద పిల్లలు దాచిపెట్టినట్లు అడ్డుపడిపోతాం కదా కొన్నిసార్లు. ఈరోజు దేవుడితో మనం చెప్పగలగాలి, అయ్యా నీ బిడ్డల పక్షమున ప్రార్థించే ఒక భక్తుడు ఈ సంఘములో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి మాట. అంటే నేను ప్రాకారంగా ఉండాలి అంటే నువ్వు ప్రార్థనాపరుడై ఉండాలి. మీకు బాగా చెప్తాను. ఇది నిర్గమాకాండం 32వ అధ్యాయంలో జరిగిన విషయం ఏంటంటే, మోషే కొండ మీద ఉన్నాడు, వెళ్ళిపోయి 40 రోజులైంది. ఉన్నాడో లేదో తెలియట్లా ప్రజలకి. కొంతమంది వచ్చి అహరోన్ దగ్గరికి వెళ్ళి, అబ్బాయి మీ తమ్ముడేడయ్యా, మీ తమ్ముడేడయ్యా, ఇంకా రావట్లేదేంటయ్యా అంటున్నారు. ఈయనేమంటాడు, నాకేం తెలుసు అండి, వెళ్ళిందో నేను కాదు కదండి అంటున్నాడు అహరోన్. ఒక 40 రోజులు చూసిన తర్వాత వాళ్ళకి అనిపించిందంట, అరే మోషే ఏమాయనో మనకి తెలియదు కనుక మనమే ఒక దేవుణ్ణి తయారు చేసుకుందాం అని చెప్పి ముక్కుల్లోవి చెవుల్లో తీసి అహరోనికి ఇస్తానంట. ఒక దూడ బొమ్మను తయారు చేశాడంట. ఆ దూడ బొమ్మను ఎత్తైన కొండ మీద పెట్టి అంటాడు, ఇదే మన దేవుడైన యెహోవా, దీనికి రేపొద్దున నైవేద్యాలు పెడదాం, బలులు అర్పిద్దాం, ఇంకో పని కూడా చేద్దాం, ఆ ప్రతిమ ముందు మనం తాగుదాం, మనము నాట్యం ఆడదాం అని చెప్పారు. ఈరోజు మనుషులకు కావాల్సిన అయ్యే కదా, తినడం, తాగడం, ఎగరడం, ఇదే. కాబట్టి వాళ్ళు అనుకున్నట్లుగానే యెహోవా పేరు చెప్పుకొని ఇష్టం వచ్చినట్లు ఎగురుతున్నారు. ఆకాశమందున్న దేవుడు చూశాడండి. మోషేతో అన్నాడు, మోషే, మీరు చదువుతారా మాట? నిర్గమాకాండం 32వ అధ్యాయం, 32వ అధ్యాయం. అవన్నీ చదువుకోవడానికి మనకు టైం లేదు కానీ
10వ వచనం, కావున నీవు ఊరుకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసుకుని మోషేతో చెప్పగా. అయ్యా విచిత్రం చెప్పిన మాట నా వైపు చూడండి. దేవుడు ఏమంటాడంటే, ఆకాశం నుండి మంట పంపించి అందరినీ తగలబెట్టేస్తా మోషే, నీ కడుపులో నుండి గొప్ప జనాన్ని తీసుకొస్తాను అన్నాడు. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం? నవాహు గారు, దాని తర్వాత అబ్రహాము యొక్క గర్భంలో నుంచి మనం అందరం వచ్చాం. ఇప్పుడు దేవుడేమన్నాడు, ఇక నిన్ను తండ్రి చేస్తా అంటున్నాడు. అంటే నీ ద్వారా వచ్చే పిల్లలు గొప్పలు అవుతారు, పేరు నీదే. మనం ఏమంటాం? అయ్యా చేసే, అయ్యా నాకు సంతానం వస్తుందని చేసే ప్రభు అనాలి. కానీ మోషే ఏమన్నాడు తెలుసా? ప్రభువా, చదవండి, తన దేవుడైన యెహోవాకు బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బహు బలము వలన ఐగుప్తు దేశంలో రప్పించిన నీ ప్రజల ఎదుట నీ కోపం మండనేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింప చేయనట్లు, కీడు కొరకే వారిని తీసుకుని వచ్చిపోయినని ఐగుప్తీయులు చెప్పుకొనవలనా? దేవుడు నిన్ను ప్రాకారంగా ఎందుకు చేస్తాడు తెలుసా? దేవుని కోపాన్ని తగ్గించి, అయ్యా మనవాడేనయ్యా, మన ప్రజలే ప్రభువా, మన వేలం ఉంటే ప్రభువా, మనవాడే ప్రభువా అని ఒకవైపు కుమారుడైన యేసు క్రీస్తు బతుములాడుతుంటే, దేవుడు నిన్ను ఇక్కడ ప్రాకారంగా ఎందుకు వెళ్ళిట్టాడో తెలుసా? నువ్వు సంఘంలో బ్రతుములాడి చేతులెత్తి, ప్రభువా మా వీరమ్మ గొట్టను ప్రేమించి, ఎవరైతే నశించిపోతున్నారో, ఏ కుటుంబం అయితే నశించిపోతున్నారో అని ప్రార్థన చేస్తారు చూడండి. అలా ప్రార్థన చేసే ఒక ప్రాకారము వలె, ప్రభువా ఎవరినైనా ఈ వీరమ్మ గొట్టలో ఏదైనా చేయాలంటే నేను చచ్చిపోతాను ప్రభువా, నన్ను చంపి వాళ్ళు చెయ్యి అని చెప్పగలిగే ఒక భక్తిగా నువ్వు ఉండగలవా? దేవునికి స్తోత్రం చెప్పండి. కీర్తన 99వ అధ్యాయం అనుకుంటా, నాకు చాలా బాగా గుర్తు. చాలా చక్కని మాట చెప్తాడండి అక్కడ. 6వ వచనం, ఆయన యాజకులలో మోషే అహరోను నుండి, ఆయన నామమున ప్రార్థన చేయి వారిలో సమూయేలు ఉండును, వారు యెహోవాకు. మనం ఏ గుంపులో ఉన్నాం? అయ్యా మా చర్చిలో వడ్డించే వాళ్ళు నేనేనయ్యా. ఇంకా అయ్యా మా చర్చిలో పాటలు పాడాలంటే నేనే అయ్యా. ఇది కాదుగా. దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసా? ఈరోజు వాగ్దానం, నిన్నే నేను ప్రాకారంగా చేయాల్సి వస్తా. ఒక మాట చెప్పనా, ఈ వీరమ్మ గుంటలో ఏది చేయాలన్నా అంతెందుకు, అబ్రహాం దగ్గరికి వెళ్ళి దేవుడు ఏమంటాడు? అబ్రహామా నీ బిడ్డనిస్తానని కూడా చెప్పేశాడు. బిడ్డనిస్తానని చెప్పేసి వెళ్ళిపోతూ అబ్రహామ నీతో మాట చెప్పాలయ్యా అన్నాడు. ప్రభు చెప్పు, పర్లేదు, ఏం లేదయ్యా, ఈ రాత్రి సొదొమ గొమొర్రాని కాల్చేయాలనుకుంటున్నాను. దేవుడు నేను అంటాను, అబ్రహాముకు పన్ను కట్టుకొని చెప్పాల్సిన అవసరం ఉందంటారు దేవుడికి. కానీ ఆమోసు 3:2 ఏముందో తెలుసా? ఏదైనా దేవుడు చెయ్యాలనుకుంటేనంట ఆయన భక్తులకి, ఆయన ప్రవక్తలకి ఏది చెప్పకుండా చేయడంటండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు అంటే నిన్ను పర్మిషన్ అడిగి ఎవరినైనా ముట్టుకోవాలనుకుంటే ఎవరు పర్మిషన్ అడగాలంట? ఎలా చెప్పండి? నా పర్మిషన్ అడగాలి. స్తోత్రం చెప్పండి. అలా అడగాలంటే మనం ఏ గుంపులో ఉండాలి? అన్నం వడ్డించే గుంపులోనా? వాక్యాలు చదివే గుంపులోనా? పాటలు పాడే గుంపులోనా? ఉండొచ్చు కాక. కానీ అన్నిటికంటే చేతులెత్తి అయ్యా అని బండలైన బీటి సందులో నిలబడి ఏడ్చే ఒక ప్రాకారముగా, ఒక దిట్టమైన ప్రాకారముగా నీవు ఉందువుగాక. అందుకు దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. అమ్మా ఈ దేశాన్ని పాడు చేయాలనుకోవాలనుకుంటున్నా, కానీ ఏడ్చే నాదులు ఒక్కడు లేడంట ఈ రోజుకి. మరి నువ్వు ఏడుస్తావా అని అడుగుతున్నాడు దేవుడు. ఇర్మియా గ్రంథంలో కూడా ఏమన్నాడు? 9వ అధ్యాయం తీయక్కర్లేదు రండి, మీ పిల్లలకంటే ఏమి నేర్పాలంట? రోదన చేయు విద్యని నేర్పాలి. ఏడ్చే ప్రార్థన మనకు కావాలి, మన పిల్లలకి రావాలి. ఎందుకంటే మనం ఏడుస్తేనే కదా మన కుటుంబంలో నశించిపోతున్నారు, మన బిడ్డలు నశించిపోతున్నారు. కాబట్టి మనం ఏడుస్తే, అంగలాడిస్తే, ప్రార్థన చేస్తే ఎవరు చేస్తారంటే తర్వాత మన పిల్లలు కూడా ఓహో దేవుడి దగ్గర బతుములు ఆడుకోవాలనుకుంటా అని మన పిల్లలు కూడా ఏం చేస్తారంట? బ్రతుములు ఆడుకుంటారు. కాబట్టి అలా ఏడ్చే ప్రార్థన చేసే గుంపులో మనము. ఇక రెండో వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నా. నెహెమ్యా గ్రంథం
మీరు మొదటి అధ్యాయం మొదటి వచ్చిన కానీ చదువుకోండి, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. నెహెమ్యా ఒక రోజంట ఆ ఊరు చివరికి వచ్చి కూర్చున్నాడు. ఎవరో వాళ్ళ ఊరు యెరూషలేము నుండి కొంతమంది వస్తే, అన్న తమ్ముడు ఏ ఊరు అని అడిగాడు. అయ్యా నేను పలానా యెరూషలేము నుంచి వచ్చాం. అలాగా, నేను కూడా అక్కడ ఉన్నాయి, పలానా సుబ్బయ్య గారి కొడుకుని మనమని నేను చెప్పుకుంటూ సర్లే కానీ చెప్పండి మన ఊరు ఎలా ఉంది అని అడిగాడు. ఏంటంటే మన ఊరు ఎలా ఉంది అడుగుతాం కదా కొన్నిసార్లు. మన తాతలు ఎలా ఉన్నారు, మన ఊరోళ్ళు ఎలా ఉన్నారు, పలానా ఆవిడకి గేదకి దూడ పుట్టిందా, పలానా వాళ్ళకి కొడుకు పుట్టాడు అన్నట్టుగా మాట్లాడుకుంటాం కదా. అలా మాట్లాడుకుంటా ఉంటే నెహెమ్యా చెప్పారు, ఇంకెక్కడ ఊరయ్యా, మొన్నే బబులోను వారు వచ్చి చెరపట్టుకుని పోయారయ్యా, వెళ్తూ ప్రాకారాన్ని పాడు చేశారయ్యా, యెరూషలేము గుమ్మాన్ని పాడు చేశారయ్యా, యెరూషలేము యొక్క దేవాలయాన్ని కూడా పాడు చేశారయ్యా. ఈ మాట చెప్పాడో లేదో మీరు మొదటి అధ్యాయం 4వ వచనం కానీ చదువుకోండి ప్రియులారా. నెహెమ్యా ఏడుస్తాడండి. అయ్యో 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 అయ్యో, నేను బాగున్నాను అనుకున్నాను కానీ నా దేశం పాడైపోయింది అని ఆలోచన చేసి జెరుబ్బాబేలు చేత దేవాలయాన్ని కట్టించి, జెరుబ్బాబేలు చేత పునాది వేయించి ఎజ్రా చేత దేవాలయాన్ని కట్టించిన దేవుడు ఈ నెహెమ్యా గారి చేత ప్రాకారము కట్టించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. నెహెమ్యా ద్వారా దేవుడు ప్రాకారాన్ని ఎందుకు కట్టించాడంటే, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన రెండో విషయం ఏంటయ్యా అంటే, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము ఒకసారి 17వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. యెరూషలేము ఎట్లా పాడైపోవును. కాబట్టి ఒక మాటలో మీకు చెప్పాలంటే, నెహెమ్యా వలేనంట మనం కన్నీరు కార్చాలంట. ఏమని? మనము చేయుచున్న పని మంచిది. దాని కింద వచ్చిన చదువుకుంటే, అరే బాబు అందరూ కలిసి వెళ్ళి దేవాలయాన్ని కడదాంరా, దేవాలయం యొక్క ప్రాకారం కడదామని చెప్పండి. ఎన్ని రోజుల్లో కట్టారు? 51 రోజుల్లో ఏం కట్టారంటే యెరూషలేము చుట్టూ అలా ప్రాకారాన్ని కట్టడానికి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మీరు 4వ అధ్యాయం 17వ వచనం చదవండి, 18వ వచనం. ఈ 2 వచనాలు చదివితే నా వైపు చూడండి చాలు, నా వైపు చూడండి. ఒకటంట కుడి చేత్తో టాపి పట్టుకున్నారంట, ఎడమ చేత్తో కత్తి పట్టుకున్నారంట. కుడి చేత్తో టాపి ప్రాకారాన్ని కడుతూ, ఎడమ చేత్తో వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకుంటూ, మూడోది శత్రువులైన టోబియా సంఘటనలు ఏమైనా వస్తారేమోనని చెప్పంట వాళ్ళు వచ్చేటప్పుడు సైరన్ బోర ఊపుతారంట. అవి చెబుతూ ఏం కనిపెడుతున్నారంట? బోర సౌండ్ కనిపెడుతున్నారంట. మనం కూడా దేవాలయం కట్టడం అంటే సాధారణ విషయం కాదండి. మనము ఏదైనా ఒక వ్యక్తిని, ఒక సంఘాన్ని, ఒక ఆత్మీయ కట్టాలి అంటే మనకి 3 అనుభవాలు కావాలి. ఈ 3 అనుభవాలు కావాలి. ఒకటి, మనం కట్టేవారముగా ఉండాలి. రెండోది ప్రియులారా, వాక్యం అనే ఖడ్గాన్ని కలిగి వాక్యం ఎరిగిన వారుగా ఉండాలి. మూడోది, సువార్త చేయగలిగే వారంగా ఉండాలి. ఇంకా బాగా చెప్పనా, వాక్యాన్ని చదివే వారముగా, వాక్యాన్ని ఎరిగే వారముగా, వాక్యాన్ని ప్రకటించే వారముగా మనం మారాలి. ఈరోజు ప్రియులారా, ఎందుకు పురాలు నాశనం అయిపోతున్నాయంటే వాక్యాలు లేకే. ఈరోజు చెప్పే పాస్టర్ గారు కూడా కలిపి చెరిపిడి బాధ ఎక్కువైపోయింది. ఏమండి, ఏ దైవజనులు ఏం చెప్తున్నారో తెలియట్లా, మనం ఏం వింటున్నామో తెలియట్లా. అయ్యగారు చెప్పుకుంటూ పోతున్నారు, మనం ఏదో వినుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈరోజు ఆరాధన అయిపోయింది, దేవునికి స్తోత్రం. మళ్ళీ ఏమి నేర్చుకున్నావురా? అయిపోయింది. కాబట్టి అలా కాదు మన భక్తి. అయ్యగారు ఏం చెప్పారు? అయ్యగారు బాగా చెప్పారు, అదే ఏం చెప్పాడు, ఏం చెప్పాడు. కానీ అయ్యగారు బట్టికి బాగా ఏం చెప్పాడు చెప్పగలగాలి. వినేవారంగా కాదు. అందుకని వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని మనసులో పెట్టుకొని, ఓహో అయ్యగారు ఈరోజు మనమే ప్రాకారంగా ఉండాలి. అలా అంటే ప్రార్థించాలి, కన్నీరు కాలుస్తూ వాక్యాన్ని ధ్యానించి పఠించే వారంగా ఉండాలి. మూడో ముగించేస్తున్నాను. పరమగీత గ్రంథము 8వ అధ్యాయం 9-10 వచనాలు. పరమగీతములు 8వ అధ్యాయం 9-10 వచనాలు. 9-10 వచనాలమ్మా.
అది ప్రాకారము వంటిదాయను. మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టింతుము. అది కవటము వంటిదాయను. దేవదారు మ్రానుతో దానికి అడ్డులను కట్టుదము. 10వ వచనంలో, నేను ప్రాకారము వంటి దానినైతిని, నా కుచుములు దుర్గములాయను. అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దానినైతిని. అంటే మనమే ఒక ప్రాకారం అయిపోవాలి, మన మీద దుర్గము కట్టబడాలి. స్తోత్రం చెప్పండి. సంఘము వాళ్ళొస్తేనో వీళ్ళొస్తేనే నేను ఎప్పుడో మాట అంటానండి, నీ వలన ఈ సంఘానికి ఏం ఉపయోగం చెప్పండి. ఏంటంట, కనీసం ఇప్పుడు పాటలు పాడేవాళ్ళు లేరు అనుకోండి, ఏమనుకుంటావు, అరే పలానా కూర్చుంటే పాటలు పాడేదే అనుకుంటావు ఒక్కోసారి. ఓకే, ప్రార్థన చేసేటప్పుడు పలానా ఆవిడ వచ్చుంటే కొంచెం ప్రార్థన చేసేది కదా అనుకుంటాం. కొన్నిసార్లు వాక్యం చదివేటప్పుడు అయ్యో పలానా ఆవిడ ఉంటే చక్కగా వాక్యం చదివి వినిపించేదిగా అనుకుంటాం. మీరు మా వల్ల అనుకోండి అయ్యగారు రాలేదు, వాక్యము ఉండదు. అప్పుడు ఏమనుకుంటారు, అయ్యో అయ్యగారు వచ్చి ఉంటే వాక్యము. సంఘంలోనంట అన్ని నేను ఎప్పుడు ఒకటే నమ్ముతానండి. మోషే అపోస్తుల కార్యం గ్రంథంలో ఉంటుంది 7వ అధ్యాయంలో మోషేని గురించి చెబుతూ సాక్ష్యం, అతడంట సకల విద్యా కళాకారుడు అంట. చెప్పండి, ఎవరంటే అండి? అంటే అర్థం ఏంటి? దేవుని మందిరంలో ఎవరు ఉన్నా లేకపోయినా ఆయన ఒక్కడుంటే చాలు. మేము ఉన్నాను అనుకోండి, మీరు లేటుగా వస్తే పాటలు పాడేది ఎవరు? మీరు లేటుగా వస్తే ప్రార్థన చేసుకునేది ఎవరు? మీరు లేటుగా వస్తే వాక్యం ఉన్నా లేకపోతే చెప్పుకునేది ఎవరు? అయిపోయి ముగించుకొని వెళ్ళిపోయేది ఎవరు? ఒక సేవకుడు లాగా దైవజనుడు ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా నువ్వు ఒక్కదాని ఉంటే చాలు. ప్రతి విషయంలో ఒక ఏ గోపురం అంట అక్కడ రాస్తూ పరమగీతం 8వ అధ్యాయం 9, 10 వచనాలు అన్నాడు. చూడండి ఒకసారి గబగబా మాట చదివి. వెండి గోపురము, దీని గురించి చెప్పుకుంటే ఇంకా చాలా టైం పెట్టారు. కాబట్టి ప్రశస్తమైన వెండి గోపురం వలె సంఘం కట్టబడేటట్లుగా సంఘానికి మనం ఎలా అయిపోవాలో తెలుసా? సంఘం అంటే వీళ్ళు సంఘం అంటే సమూహమే, కానీ దైవజనుడి కంట మనం ఏమైపోవాలంటే ఒక మూల స్తంభం అయిపోవాలంట. చెప్పలే ఏ స్తంభము? కొన్నిసార్లు ఇల్లంతా ఒక స్తంభం మీద ఆధారపడింది. మిగతా ఎన్ని స్తంభాలు ఉన్నా లేకపోయినా ఇదే బరువు మోసింది. ప్రతి ఒక్కరు అంట ఈ సంఘంలో ఎలా ఉండాలంటే, నేను కొన్నిసార్లు నేను మూలే పెట్టినా నువ్వే ఆధారం. స్తోత్రం చెప్పండి. అది ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, వీళ్ళో కాదు, నిన్నే పడగట్ట జాలని ఎత్తడి ప్రాకారముగా నియమించదును. స్తోత్రం చెప్పండి. ప్రార్థించేవాడిగా, కన్నీరు కార్చేవాడిగా, నీవే అన్నిటికీ మూలాధారముగా నేను చేయబోతున్నాను. నువ్వు ఆశపడితే, ప్రభువా నేను ఈ సంఘానికి ప్రాకారం, ఈ పునాదికి ప్రాకారం, నేను ఒక ఎత్తడి ప్రాకారం, ఎవడు పడగొట్ట జాలకుండా, ఎవరిని పడేయకుండా నేను కన్నీరు కారుస్తాను, నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన కొరకు ప్రార్థించారు, కన్నీరు కార్చారు. ఆయన కోవలోకి మనం కూడా వెళ్ళి అనేకుల కొరకు కన్నీరు కార్చి ప్రభు కొరకు శ్రమ అనుభవిస్తూ మెప్పు కోసం కాక దేవుని కృప కోసం ఎదురు చూసే భాగ్యము దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. తల వంచలు ప్రార్థన చేసుకుందాం.